ఆయన్ని బతుకు నాకు తెలియదా? ఆయన్ని చరిత్ర నాకు తెలియదా? ఆయన్ని ఎలాంటిదో నాకు తెలియదా? ఆయన మొదటి పిల్ల నేనే చేశాను, రెండో పిల్ల నేనే చేసినాను. ఇక ఎందుకు నేను ఎవరు తీసుకున్నది? మూడో వాడు, నాలుగో వాడు, ఐదో వాడు, 5 మంది భర్తలు ఆయనకి కాదు. మళ్ళీ ఏరే వాళ్ళు కూడా ఉంచుకొని ఉంది. అట్లాంటి మనిషి మాటని పోయిన వీళ్ళు గట్ట బుద్ధి లేదు ఎవరికే? ఈ సుఖారమే వాళ్ళకి అని చెప్పి ఆ సుఖారంలో ఒకవేళ సంఘాలుగా ఉంటే ఆ సమరసం దుమ్ము తిట్టుంటారు. తింటుంటారా లేదు సార్? ఒక గుడ్డోడి కళ్ళు సరే ఒప్పుకోలేదు పాస్టర్లు. అక్కడ ఒక బెట్టస్త కోనేరు రోగాడు పన్నెండు వాళ్ళు లేపితేనే అక్కడ ఒప్పుకోలేదు. శాంతులు పరిచయం రోజు ఆడ. ఇక సుఖారాన్ని పట్టణానికి వెళ్ళి సువార్త చేసి ఊరుకుంటారు వాళ్ళు. గ్యారాసి వాడు బాగా అయిపోయి 2000 దెయ్యాలు బట్టి వాడు శుద్ధుడైపోయి చెప్పచ్చా? వాడు 2000 దెయ్యాలు శుద్ధుడైపోయి వాడు ఇంటికి వచ్చి నీటికి సేవ చేసుకొని భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు. వాడిని కూడా చదువుకుంటారు గ్యారాసి వాళ్ళంతా. నువ్వేంద్ర మాకు చెప్తాను యేసు గురించా? యేసు గురించి ప్రసంగం చేసి ఆ రోజు ఒప్పుకోరు. వాడు పదే అడిగాడు గుడ్డివాడు. వాడు తల్లిదండ్రులు ఏం చెప్పారు? అయ్యా వయసు వచ్చింది వాడిని అడగమని చెప్పారు. వాడేం చెప్పాడు? నన్ను బాగు చేసింది యేసు ప్రభువు అని చెప్పాడు. చప్పట్లు కూడా దేవుడు మహిమపడతాడు. పదే అడుగుతున్నప్పుడు వాడు అన్నాడు గుడ్డివాడు, ఇన్నిసార్లు మీరు అడుగుతున్నారు, మీరు కూడా ఆయనకి శిష్యులు అవుతారని అడిగాడు. ఏమన్నారు వాళ్ళు? మేము మోషే శిష్యులం అండి. మేము ఎవరు శిష్యులమే? మోషే శిష్యులం అండి. మాకు ప్రవక్త ఉన్నాడండి, మాకు అద్భుతాలు చేశారండి, బండల నుంచి నీళ్ళు ఇచ్చినారండి, కప్పలు నడిపించినాడు, మిడతలు నడిపించినాడు. అట్లాంటి ప్రవక్త అసలు లేదని భూమి మీద. అంత గొప్ప పాస్టర్ మా పాస్టర్. ఎవరండి పెద్ద పాస్టరా? మోషే పాస్టర్. ధర్మశాస్త్రం ఇచ్చినాడు, మన్నాను తినిపించినాడు, 20 లక్షల మంది ఐగుప్తుని నడిపించినాడు. అంత గొప్ప పాస్టర్ మా పాస్టర్. యేసు ప్రభువుడు అంగి వేసుకోవచ్చు. వీనే పాస్టర్. నువ్వు ఆయన వెనక మీరు రావు. మాకు సర్దిగా ఉన్నారు, పరిశీలన ధర్మశాస్త్రం జ్ఞానులు ఉన్నారు, మాకు పెద్ద వాళ్ళు ఉన్నారు. మాకు హల్లెలూయా. దేవుడు పెద్దవాళ్ళు లేడు సార్, ఆయన సామాన్యులు దాగి ఉన్నాడు. చెప్పండి. ఆయన సామాన్యుడిగా బయలుపరుచుకుంటున్నాడు కార్యాలని. సామాన్యులతోనే మాట్లాడుతున్నాడు ఆయన. ఉన్నారా ఈ మధ్యాహ్నం ఇక్కడ సామాన్యులు? హల్లెలూయా. ఆయన జ్ఞానులకు మరుగు చేసి, వివేకులకు మరుగు చేసి ఆయన జ్ఞానాన్ని నేర్చుకునే పసిబాలులకు ఇచ్చినారంట ఆయన. అందుకని నీకు ఆయన మర్మాలన్నీ నీకు అర్థం కావాలంటే నువ్వు చిన్నపిల్లవాడు మనస్తత్వం, నువ్వు చిన్నపిల్లవాడిగా పారిపోవాలండి. హల్లెలూయా. మేధావికి అర్థం చేసుకోడు, మేధావికి ఆయన అర్థం కాడు ఆయన. అందుకని మేధావులందరినీ చెప్తున్నాడు ఆయన. ఓ సేవల కాడ పోమన్నాడు ఆయన. మేధావులు ఎక్కడ పోవాలంట? సేవల దగ్గర పోమన్నాడు ఆయన. అద్భుతమైన మాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ప్రభావాలు కలుగును గాక. చూడండి, దేవుడు ఈరోజు మనకు ఒక గొప్ప వర్తమానం ఇచ్చినాడు సార్. ఆయన ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. లోకమంతా నమ్మకపోయినా పర్లా, మనం నమ్ముతున్నాం. అవునా? ఈ వర్తమానం గురించి 1000 కాదు 1,00,000 మీటింగ్లు పెట్టి చక్కగా చెప్పుకొని మనల్ని ఎవరు కదిలించలేడు. కదిలిస్తారా? హల్లెలూయా. ఎందుకంటే ఆ దొడ్లోకి ఈ దొడ్లోకి ఎగిరే సంఘం కాదు మనం. గొప్ప వర్తమానం కలిగి ఉన్న వాళ్ళం మనం. హల్లెలూయా. ఎందుకంటే గొప్ప వర్తమానం కలిగి ఏమైనా కానీ సంఘం ఏమైనా కానీ వర్తమానం ఒకటైంది మనకి. అవునా? మహా గొప్ప వర్తమానం దేవుడు మనకి. తల్లులు వేరే కావచ్చు, తండ్రి ఒకడే ఉన్నాడు మనకి. సంఘాలు వేరు కావచ్చు, తండ్రి ఒకడే ఉన్నాడు మనకి. హల్లెలూయా. కుటుంబాలు వేరు కావచ్చు, తండ్రి ఒకడే ఉన్నాడు మనకి. హల్లెలూయా. ఎన్ని సంఘాలనే ఉండొచ్చు, తండ్రి మాత్రము ఒకడే ఉన్నాడు మనకి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ప్రభావాలు కలుగును గాక. చూసాం వాచ్, రైల్వే స్టేషన్ దగ్గర వాచ్ ఉంది. అది పని చేయకపోతే ఏం చేయాలి? దానికంటే కూర్చొని చూసుకుంటా ఉంటావా? ఏం చేస్తావా? ఇంకో గడియారం చూసుకుని వెళ్ళమా? అంతే ఇది కూడా. హల్లెలూయా. నిశ్చయంగా దేవుడు మన పక్షాలు ఉన్నాడా? మన బలపరిచే దేవుడా, మన స్థిరపరిచే దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమె నీ వారమంతటా దేవుడు కాపాడాడు ఆయన. మహా గొప్ప వర్తమానాన్ని దేవుడు మనకి, మహా గొప్ప ప్రవక్తను దేవుడు మనకి. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే ఇంతవరకు నేను ఫొటోస్ ఆల్రెడీ చేసి ఎప్పుడో పెట్టినాను. ఈ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి, రేపు 4 ఫొటోస్ పెడతాం. ఈ పక్క ప్రవక్త ఫోటో పెడతాం, యేసు క్రీస్తు ఫోటో పెట్టాలి. అది ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర. అయినా కూడా పెడతాం మన చర్చిలో ఏమైనా కానీ. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్.
చాలా కాలం చేపించి మరి అవి తీస్తున్నారు, లోపల ఉన్నాయి. రేపు వారంలో మన ప్రవక్త ఫోటో ఆల్రెడీ ఉన్నాయి, మన ప్రవక్త ఫోటోలు చాలా ఉన్నాయి లోపల ఉన్నాయి. సపరేట్గా కూడా పెడతాం, ఏం ప్రాబ్లం లేదు. ఇది వర్తమాన సంఘం. ఇది మారిన బ్రెన్హమ్ గారు మరి టెబర్నకల్ అంటే యేసుక్రీస్తు ఎన్నుకున్నాడు ప్రవక్తని, దేవుడే రుజువు చేశాడు ఆయన నిజమైన ప్రవక్త. ప్రజలు రుజువు చేయకపోతే మనకేమి, దేవుడు రుజువు చేయబడిన ప్రవక్త. దేవుడు రుజువు చేస్తాడు నీ పరిచర్యని. నువ్వు ప్రవక్తవని దేవుడు రుజువు చేయాలి, నువ్వు పాస్టర్వని దేవుడు రుజువు చేయాలి. ఇది మంచిదని దేవుడు రుజువు చేయాలి. నిజమైన ప్రవక్తని దేవుడు రుజువు చేస్తాడు. ఏలియా నిజమైన ప్రవక్తని దేవుడు రుజువు చేస్తాడు. మోషే నిజమైన ప్రవక్తని దేవుడు రుజువు చేస్తాడు. శభాష్. హల్లెలూయా. ఇది మహా గొప్ప వర్తమానమని దేవుడు రుజువు చేసి ప్రపంచాన్ని పంపించాడు. ఒక ఇండియాలోనే కదా ఈ వర్తమానము, ప్రపంచ దేశాలు మొత్తం ఉంది ఈ వర్తమానం. ఎందుకు నమ్మారు ఇంత గొప్పవాళ్ళు నమ్మారు ఈ వర్తమానాన్ని, మేధోళ్ళు నమ్మారు ఈ వర్తమానాన్ని, నల్లోళ్ళు నమ్మినారు ఈ వర్తమానాన్ని, ఎర్రోళ్ళు నమ్మినారు ఈ వర్తమానాన్ని. ఏ సార్? హల్లెలూయా. ఓల్ యూనివర్సిటీ ప్రతి భాష నమ్మింది ఈ వర్తమానాన్ని. అది ఆషామాషాన వర్తమానం కాదు ఇది. ఎవరు ఆయన పేతురు ఈ బండ మీద నా సంఘం నువ్వు కట్టుకొని చెప్పలా ఆయన, నేను కడతానన్నాడు ఆయన. దీని ఎదుట పాతాళ లోక ద్వారములు దీని ఎదుట నిలవ నేరమన్నాడు ఆయన. ఆ యొక్క బండ ఏదో కదా కానీ ఆ బండ ప్రత్యక్షత అయింది, అది బయలుపాట అయింది. ఆయన చెప్పింది నీ బయలుపాట మీద నేను సంఘాన్ని కడతాను. నేనెవరున్న బయలుపాట మీద, నేనెవరన్న బయలుపాట మీద. ఏమనుకుంటుందో లోకం నా గురించి? కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్తల్లో ఒకరు అనుకుంటున్నారు. అసలు పేతురు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? నువ్వు సజీవుడు దేవుని కుమారుడు క్రీస్తు అన్నాడు ఆయన. ఇప్పుడు నేను సంఘాన్ని కడతాను. ఎందుకో పాతాల లోక ద్వారంలో దీని ఎదురు నిలవలేకపోతున్నాడు ఆయన. ఎందుకన్నాడు తెలుసా ఆ మాట? 2000 సంవత్సరాల క్రితం ఎందుకన్నాడు ఆ మాట ఆయన? పాతాల లోక ద్వారములు దీని ఎదుట నిలవలేరు. ఎందుకన్నాడంటే చివరి కాలంలో పాతాల లోకాన్ని అమ్మడించిపోతా ఉంది. ఏ కాలంలో? చివరి కాలంలో. వాడు 4వ ముద్ర మీద వస్తుంది, 4వ గుర్రం మీద వస్తున్నాడు. ఒకసారి చదువుదాం మనము. 4వ గుర్రం మీద ఏం వస్తున్నాడు చూడండి ఒకసారి. చూడండి ఎక్కడికి ప్రవక్తలు ఇంగి చెప్తున్నాడు చూడండి. చూడండి మరి ఎక్కడో మత్తయి సువార్తలో మరి చెప్పిన 16వ చెప్పిన మాటకి ఆయన పాతాల లోక ద్వారములో దీని ఎదుట నిలవ నేరబడిన పాతాళం అంతా కలిసి వస్తుంది దీని మీదకి. చూడు ఒకసారి లేఖనంలో చూడు. అయినా 5వ ముద్ర విప్పినప్పుడు, 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవ చెప్పుట వింటిని. రమ్ము అని 4వ జీవ చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల గుర్రము కనబడెను. దాని మీద కూర్చొని ఉన్నాడు. పేరు మృత్యు. వాడికి ఒక పేరు ఇవ్వబడింది. మొదటి గుర్రం మీద వచ్చినాడికి ఏమి ఇవ్వబడింది అంటే వాడికి ఇదిగో విల్లు ఇవ్వబడింది. 2వ గుర్రం మీద వచ్చినాడికి ఏమి ఇవ్వబడింది? కట్నం ఇవ్వబడింది. 3వ గుర్రం మీద వచ్చినాడికి ఏమి ఇవ్వబడింది? వాడికి త్రాసు ఇవ్వబడింది. 4వ గుర్రం మీద వచ్చిన వాడికి మృత్యు ఏమి ఇవ్వబడింది? పేరు ఇవ్వబడింది. వాడికి నేమ్ ఏంటి? వాడి పేరు మృత్యువు. వాడి పేరు మృత్యువు. వాడి పేరు మరణము. వాడికి మరణం అనే పేరు వాడికి ఇచ్చినాడు. ఇప్పుడు దాని కింద చదవండి. పాతాళ లోకము వాని వెంబడించెను. అది మెసేజ్. వాడి పేరు మృత్యువు. పాతాళ లోకము వాడిని వెంబడిస్తా ఉందంట. ఎలాగా? మృత్యాన్ని పాతాళ లోకం ఎలా వెంబడిస్తుంది? ఇలా అనుకుంటున్నారు అది భౌతికమైన మరణం అనుకుంటున్నారు. నో సార్, భౌతికమైన మరణం అందరూ పుడతారు, సస్తారు. అవునా? పెట్టి కొడతారు, పాడి కడతారు, మొత్తానికి ఏదో చేసి మనిషిని పూడ్చి పెడతారు. చచ్చిపోవాల్సిందేనా? దేనికి పుట్టింది? చావడానికేనా? హల్లెలూయా. అయితే చచ్చేటప్పుడు 2 మరణాలు ఉన్నాయి. ఒక మరణం ఆత్మీయ మరణం, ఒకటి భౌతికమైన మరణం. భౌతికంగా అందరూ చచ్చిపోతారు. హల్లెలూయా. ఇప్పుడు పాతాళ లోకం వెంబడిస్తుంది. మృత్యువు అని రాయబడిందంటే ఏ మరణం తీసుకొస్తాడు? ఆ గుర్రం మీద ఉన్నవాడు భౌతికమైన మరణం తీసుకురావడం గుర్రం
వాడు ఆత్మీయ మరణాన్ని తీసుకొని వస్తున్నాడు. వాడు ఆమేన్. ఏంటి ఆత్మీయ మరణము? ఎవరు దాన్ని కనుక్కునేది సార్? భౌతికమైన మరణమా? ఆదాము మొదలుగా పుట్టిన చచ్చిపోతున్నారా? చనిపోతున్నా. అవును సార్. మరణాన్ని తప్పించుకుని వెళ్ళిపోయినాడు ఒక ఆయన హాలోకు. హల్లెలూయా. మరణం తప్పించుకుని వెళ్ళిపోయినాడు ఏలియా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కాలంలో వధువు కూడా మరణాన్ని తప్పించుకొని వెళ్ళిపోతా ఉంది. ఎవరు ఆపేది? ఆవిడ ఎవరి వల్ల కాదు, ఎవరి తరమ కాదు. ప్రపంచంతో కలిసి వచ్చిన వధువుని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు వాడు తీసుకొస్తున్నది భౌతికమైన మరణం కాదు, భౌతికమైన మరణం తీసుకురావడం లేదు వాడు. అవునా? భౌతికమైన మరణం తీసుకొస్తాడు అనుకుంటున్నారా? లేదు సార్. వాడు తీసుకొస్తున్న మరణమే ఆత్మీయ మరణము. ఎలా? రక్షణ ఎక్కడ ఉంది? ఏ నామంలో రక్షణ ఉంది? ఆయన నామంలోనే రక్షణ వాక్యం చెప్తా ఉంది. ఈరోజు దెయ్యం ఆయన నామాన్ని ఎత్తేసి శాఖని ఏకమైనాయి. త్రిత సిద్ధాంతాలు బోధిస్తున్నారు, త్రిత ఆచారాలు బోధిస్తున్నారు. పిత పుత్ర పవిత్రాత్మ. ఏంటి? బాప్తిసం లేకపోతే వాడికి రక్షణే లేదు. నిజమైన బాప్తిసం లేకపోతే నీకు కూడా రక్షణ లేదు. పాతాళం అంతా ఎక్కడ ఉంది తెలుసా? పాతాళం ఇప్పుడు ఇంతకుముందు యేసుప్రభు చనిపోతుంది. పాతాళం ఎక్కడ ఉంది? కింద ఉంది. ఇప్పుడు పాతాళం భూమి లోపల లేదు. యేసుప్రభు శిలువ మీద చనిపోయి ప్రాణం పెట్టి 3 దినాలు లేచి ఆయన హల్లెలూయా ఆయన చనిపోతాను. ఆయన నేరుగా ఎక్కడికి వెళ్ళి పాతాళానికి వెళ్ళిపోయి చల్లగా తీసుకుని బయటకు వచ్చేసినాడు. ఆయన చల్లగా తీసుకుని బయటకు వచ్చేటప్పుడు దెయ్యాలన్నీ కూడా బయటకు వచ్చేసినాయి. పాతాళం ఖాళీ అయిపోయింది. పాతాళంలో ఒక పరిశుద్ధులు కూడా లేరు తెలుసా? పాతాళంలో ఒక పరిశుద్ధులు కూడా లేరు. పాతాళంలో ఒక దెయ్యాలు కూడా లేరు. పాతాళం ఖాళీ అయిపోయింది. హల్లెలూయా. ఎప్పుడు ఖాళీ అయింది సార్? 2000 సంవత్సరాలకు యేసు ప్రభువు పాతాళానికి వెళ్ళినప్పుడు మరణం యొక్క పాతాళం తాళపు చెవులు చేతిలో తీసుకున్నప్పుడు ఆ తాళము తీసి ఆ సాతాన్ని తన్ని లోపలికి వెళ్ళి పరిశుద్ధులు ఎప్పుడైతే బయటకు తీసుకొని వస్తున్నాడో దెయ్యాలు కూడా బయటకు వచ్చేసినాయి. ఈరోజు ప్రపంచం మొత్తం వ్యాపించున్నాయి. ఈరోజు చెప్పచ్చా? హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు పాతాళం పాకముందు ఆవిడ కొన్ని దెయ్యాలు బయట ఉన్నాయి. అవి ఎప్పుడు వచ్చినాయి మనకు తెలియదు. అవి అడుగుతున్నాయి, అయ్యా దయచేసి మమ్మల్ని పాతాళం మాత్రం పంపద్దు అంటున్నాయి. దేవుడిని అడుగుతున్నాయా? సర్వోన్నత దేవుని కుమారుడు మాతో నీకు ఏమి పని? కాలం సంపూర్ణం కాకముందే వచ్చేసావే. కాలము సంపూర్ణం కాకముందే వచ్చావే. మేము వీడిని పట్టుకొని బంధించి వీడి లోపల తిని తాగి ఎంజాయ్ చేస్తా ఉన్నాం. నువ్వేందయ్యా మధ్యలో వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు? వస్తే వచ్చావు కానీ దయచేసి మమ్మల్ని ఎక్కడ పంపద్దు. పాతాళం మాత్రం పంపద్దు. ఇప్పుడు పాతాళం చాలా భయంకరమైన స్థలం అది. అందుకని పాతాళ లోకము ఎవరిని వెంబడిస్తుందంట? ఇదిగో మృత్యువుని వెంబడిస్తా ఉందంట. మృత్యు ఎక్కడుంది? భౌతికమైన మరణం కాదు అది. భౌతికంగా అందరూ చనిపోతారు. అది ఆత్మీయ మరణం అయింది. ఈరోజు ఆత్మీయ మరణం ఏంటి? హల్లెలూయా. నిజమైన బాప్తిసం. ఆమేన్. బాప్తిసం నీకు లేదా? నువ్వు ఆత్మీయంగా మరణించినవంట. నీకు కొత్త జన్మ లేదు. నికోదేము వల్ల నువ్వు చిన్నపుచ్చుకొని వెళ్ళిపోతున్నావు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం చెప్తే నువ్వు మోహం చిన్నపుచ్చుకుంటున్నావంటే నీకు ఆత్మీయ మరణం ప్రారంభమైంది. ఆమేన్. హల్లెలూయా. అందుకని పేతురుదేవి పాతాళ లోక ద్వారములు దీని ఎదుట నిలవ నేరం అంటే 4వ గుర్రం మీద వచ్చుచున్నవాడు మృత్యువు పాతాళ లోకము వారిని వెంబడిస్తా. ఈ కాలంలోనే ఎక్కడికి వెళ్ళిన ఆచారాలు, ఎక్కడికి వెళ్ళిన సిద్ధాంతాలు, వాక్యానికి వెళ్ళి అనువాదము చెప్పచ్చా? ఏంటి ఇవన్నీ? అందులో ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదని దేవుడు చెప్తే ఉన్నదాన్ని నమ్మేదానికి విశ్వాసం లేదు. లోకానికి ఉన్నదాన్ని నమ్మే విశ్వాసం లేదు. లేని దానికోసం ఫైటింగ్ చేస్తూ ఉంటారు. ఏ సార్? ఉన్నది నమ్మాల్సింది నువ్వు. దేవుడి వాక్యం ఉన్నది నమ్మని చెప్పి ఏం చెప్తుంది? యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చినట్టుగా తీసుకునే లేఖనాలు ఉన్నాయి. ఉన్నదా?
ఉంది. ఇది నమ్మంటున్నారా? ఇది నమ్మడానికి నీకేం మాయరోగం ఏమొచ్చింది లోకానికి? చెప్పండి సార్. దేవుణ్ణి ఈరోజు బైబిల్ కాలేజీలు పెట్టి ఒక దేవుడిని ముగ్గురు దేవుడు చేసినారు. ఏంటి బైబిల్ కాలేజ్ చేసింది? ఈరోజు తిరుతాన్ని ప్రసంగం చేస్తున్నారు. అది ఒకే ఒక దేవుడు. ఒకడా ఇతర దేవుడు? ఒక్కడే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ కాలానికి ఒక ఏలియాని పంపినాడు ఆయన. ఈ కాలానికి ఒక ఏలి ఆత్మ కలిగినాడు పంపినాడు ఆయన. మా గొప్ప ప్రవక్తను పంపాడు ఆయన. ప్రపంచానికే ప్రవక్తను పంపాడు ఆయన. ప్రపంచం నమ్మకపోయినా మనం నమ్ముతున్నాం. అందుకని చెప్పి ఆవగంత విశ్వాసం చెప్పినాడు. ఏంటి ఆవగంత విశ్వాసం? సంకరం అనే విశ్వాసం, కల్తీ లేని విశ్వాసం. దేవుడు దాంట్లో ఇదిగో కలిసిపోయి హైబ్రిడ్ అయిపోయి విత్తనాలు దేవుడు మొదలుపెట్టలేదు ఆయన. ప్రతి గింజ ఈరోజు హైబ్రిడ్ అయిపోయింది. ఒక హైబ్రిడ్ కానీ విత్తనం ఏదైనా ఉంది అంటే అది ఆవగింజ అయింది ఈరోజు. అంత మహా గొప్ప విశ్వాసాన్ని దేవుడు మన లోపల పెట్టి చెప్పచ్చా? దీన్ని నమ్మడానికి ముందే నీ లోపల దేవుడు విత్తనాలు పెట్టాడు. నువ్వు ఎక్కడ నమ్ముతావు సార్ దీన్ని? లోకం నేను చీకొడుతుంటా. నువ్వు ఎందుకు నమ్ముతున్నావు దీన్ని? ఎందుకు విశ్వసిస్తున్నావు నువ్వు? ఎందుకో తెలుసా? నీ లోపల పెట్టిన విత్తనము నమ్మేలా చేస్తుంది. నీ లోపల పెట్టిన దేవుడి యొక్క వాక్యము వర్తమానాన్ని నమ్మేలా చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తి నాడు అమాస్య చెప్పచ్చా? ఎవరైనా అమాస్య 14 ఏటనే రాజు అయినాడంట. ఎన్ని సంవత్సరాలు? 25 ఏళ్ళు అయినా నిలబడలేకపోతున్నాడు నోళ్ళు. 14 ఏటనే రాజు అయినాడంట ఆయన. అవునా? 14వ సంవత్సరంలో ఆయన రాజు అయిన. ఒకసారి లేఖనం చూద్దాం మనం. 2వ రాజుల గ్రంథము 8వ వచనం 25వ వచనం. ఆహాబు కుమారుడును ఇశ్రాయేలు రాజైన యరొబాము ఏలుబడిలో 12వ రాజులు. అదే కదా, 2వ రాజులు 8:25. అదే 12వ సంవత్సరమందు యూదా రాజైన యరొబాము కుమారుడైన అహజ్యా ఎలా ఆరంభించును? 14 ఏటలో ఉంటున్నారమ్మా. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు రాజు అయినాడు ఆయన? చాలా చిన్న 12వ సంవత్సరంలో 12 క్షమించారు 12 సంవత్సరాలకే రాజు అయిపోయినాడు. మనోళ్ళు ఒక చిన్న ప్రసంగం చేద్దామంటేనే భయపడిపోతున్నారు. 12 ఏళ్ళు 14 ఏళ్ళకి రాజులకు నిలబడడం అంటే, రాజస్థానం తీసుకోవడం అంటే తండ్రి తర్వాత గొప్ప స్థానం అది. ఆమేన్. హల్లెలూయా. నాకున్న కుమారులు బట్టి ఏరే సేవకులు అయితే ఎప్పుడు వాళ్ళ కొడుకులే పుష్ చేస్తాను బలిపేట. నేను నా కొడుకులు పుష్ చేయడం లేదు. రైతురాడు. హల్లెలూయా. నా కొడుకులు తొయ్యడం లేదు బలిపేట మీదకి. రాండ్రా, నిలబడండి రా, ప్రసంగించండి రా, బోధించండి. నేను పుష్ చేయడం లేదు. ఎన్నుకున్నాడు దేవుడు. నువ్వు ఎక్కడున్నా దేవుడు తీసుకొని వస్తాడు నేను. సార్ హల్లెలూయా. దేవుడు ఎన్నుకున్నాడు, ఖచ్చితంగా తీసుకొస్తాను, వదిలిపెట్టాడు ఆయన. ఇక్కడ చూడండి, అహజ్యా రాజు చెప్పచ్చా? 12 సంవత్సరాలు 12-14 ఏళ్ళకి ఏం చేస్తున్నాడు ఆయన? రాజుగా నియమించబడ్డాడు. ఆమేన్. పరిపాలన చేస్తున్నాడు. ఎట్లా ఉంటుంది రాజ్యాన్ని పరిపాలన? సామాన్యమైన మాట. 12 ఏళ్ళు 14 ఏళ్ళలో నిలబడుకుని రాజరికం చేస్తున్నారు.